శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 48వ నామం మహాలావణ్య సేవధిహి. శ్రీదేవి మహాలావణ్యనిధి అని అర్థము. లావణ్యమనగా అతిశయంతో కూడిన సౌందర్యము, మహాలావణ్యమనగా మొత్తము సృష్టి లావణ్యమని గుర్తించవలెను. సేవధి అనగా నిధి అని అర్థము. కావున సృష్టి యందలి అతిశయంతో కూడిన సౌందర్యము, మృదుత్వము ఎక్కడ దర్శనమిచ్చినో అక్కడ శ్రీదేవి ప్రస్ఫుటముగానున్నదని భావింపవలెను. నామారాధన కేవలం పూజా సమయమున మాత్రమే కాక సృష్టి పరిశీలమున కూడా జరుగుచుండవలెను. అప్పుడే అది ఉపాసన కాగలదు. కేవలము పూజాగృహమునకే పరిమితము చేసిన ఉపాసన అసంపూర్ణమగును. శ్రీదేవియే సృష్టి వెలుగు. ఇచ్చట తెలుపబడిన వెలుగు లావణ్యమైన వెలుగు. ముత్యములందలి నిగనిగ ఛాయను లావణ్యమని అందురు. అమ్మవారి కాంతి ధవలమగును, లావణ్యముగను, అరుణముగను, నీలముగను, పసుపుగను సాధకుని స్థితులను బట్టి గోచరించును. ముత్యపు కాంతి సౌమ్యమైన మరియు సంపూర్ణమైన కాంతి. అది ధవల కాంతి వలె చూపురులకు ఇబ్బంది కలిగించదు, ఆహ్లాదము కలిగించును. చంద్రుని వెన్నెల వలె మనస్సును ఊరటపరచును. చంద్రకాంతి లావణ్యకాంతి సౌందర్యమునకు చంద్రకాంతియే సరిపోల్చదగినది, సూర్యకాంతి కాదు. అమ్మ సౌందర్య సాన్నిధ్యము మృదువై, మధురమై, సుందరమై ఉపాసకులను లాలించును. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.